సిఐడి పోలీస్ అధికారులు గాని సిట్ అధికారులు గాని ఏ రకంగా తాడేపల్లి ప్యాలెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారో పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వ్యవహారం అంతా నడుస్తుందో మళ్లీ ఒకసారి ఆధారాలతో సహా బయటపడింది. మీరు ఈ ఫోటోగ్రాఫ్ చూసినట్లయితే మనందరికీ తెలుసు, కొద్దిసేపటి క్రితం ఒక వీడియో లీక్ చేశారు. బులుగు మీడియాలో ఒక వీడియో లీక్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని సిఐడి అధికారులు విచారిస్తున్నట్టు, విచారణలో సిఐడి అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పలేకపోతున్నట్టు ఇటువంటి తప్పుడు సమాచారంతో ఒక వీడియోని బులుగు మీడియాలో లీక్ చేశారు. ఆ వీడియోలో మనం చూసినట్లయితే కెమెరా పెట్టుకుని ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఈ వీడియోలో కెమెరా పెట్టుకుని ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మేము పరిశీలించినప్పుడు అతను పవన్ అనేటటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ గా ఈ పిక్చర్ లో చంద్రబాబు నాయుడు గారి వీడియోలో కెమెరా పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సాక్షి ఫోటోగ్రాఫర్ పవన్ అనేటటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ సిట్ ఆఫీస్ లోకి, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఆఫీస్ లోకి ఎలా వెళ్లాడు? ఇవాళ మీరు మీడియా ప్రతినిధులను ఎలా అలౌ చేశారు? అంటే సాక్షి రిపోర్టర్లకు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చా? వాళ్ళకి ఎనీవేర్ ఎంట్రీయా? వాళ్ళు సిఐడి ఆఫీసులోకి వెళ్ళిపోతారు, సిట్ ఆఫీసులోకి వెళ్ళిపోతారు, ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ జరిగే రూముల్లోకి వెళ్ళిపోతారు, ఫోటోలు తీసేస్తారు, వీడియోలు తీసేస్తారు. అంటే మిగతా మీడియా వారికి ఎవ్వరికీ లేనంత యాక్సెస్, లేనంత వెసులుబాటు ఇవాళ ఈ సైకో చేతిలో ఉన్నటువంటి సాక్షి మీడియా ప్రతినిధులకు మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళకి అన్ని చోట్లకి ఫ్రీ ఎంట్రీ. ఇవాళ ఈ రకంగా సాక్షి కెమెరామెన్లని, సాక్షి ఫోటోగ్రాఫర్లని సిట్ ఆఫీసుల్లో ప్రతి చోట కూడా పెట్టి ఇటువంటి ఫోటోలన్నీ తీసి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా హ్యూమిలియేట్ చేయాలి, ప్రజల దృష్టిలో ఆయన ఇంకా అవమానపరచాలి అన్న ఒక ఆలోచనతోనే ఈ రకంగా సాక్షి ఫోటోగ్రాఫర్లను పెట్టి, సాక్షి వీడియోగ్రాఫర్లను పెట్టి సిఐడి సిట్ ఆఫీసులో వీడియోలు ఫోటోలు తీసి లీక్ చేస్తా ఉన్నారు. సాక్షి వాళ్లే లీక్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇదిగో ఆధారం. ఏం సమాధానం చెప్తారు? అయ్యా డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇవాళ ఐజీ సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఏ రకంగా అలౌ చేశారు? ఇవాళ సాక్షి ఫోటోగ్రాఫర్ ఏ రకంగా సిట్ ఆఫీసులోకి ఎంటర్ అయ్యాడు? మీరు జవాబు చెప్పండి. మీడియా ప్రతినిధులందరూ కూడా పంపించండి. అలా అయితే మీడియా సమక్షంలోనే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మీరు సాక్షి వాళ్ళకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మొత్తం మీడియా మొత్తానికి ఇవ్వండి సార్. మీడియా సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నలు అడగమనండి. మీడియా సమక్షంలోనే జవాబు చెప్తారు. ఆయన్ని ఒక రూమ్ లో నిర్బంధించి కేవలం సాక్షి వీడియోగ్రాఫర్ని, సాక్షి ఫోటోగ్రాఫర్ని లోపల పెట్టి రకరకాలుగా ఫోటోలు తీసి నిరాధారమైనటువంటి వార్తల్ని లీక్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరచాలన్న ఒక ఎజెండాతో మీ బులుగు మీడియాలో ఇష్టానుసారం పిచ్చి రాతలు రాయడం కోసం ఈ రకంగా మీరు సాక్షి ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదిగో సాక్ష్యం. దీనికి జవాబు చెప్పాలి. వి డిమాండ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ది సిట్ ఆఫీసర్స్, ఫ్రమ్ ద సిఐడి ఐజీ మిస్టర్ సంజయ్. యూ రెస్పాండ్ టు దిస్. ఇది ఏ రకంగా సాధ్యమైంది? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? పూర్తిగా చెంచాలుగా మారిపోయారు. ఇవాళ ఈ సిట్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ చేతిలో చెంచాలుగా మారిపోయారు, కీలుబొమ్మలుగా మారిపోయారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలండి. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఫోటోగ్రాఫ్స్ ఇవాళ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఏ రకంగా ఇవాళ పోలీస్ కార్యాలయాల్లోకి, సిట్ ఆఫీసుల్లోకి సాక్షి ఫోటోగ్రాఫర్లని, వీడియోగ్రాఫర్లని లోపలికి పంపించి ఈ రకమైనటువంటి వీడియోలు చిత్రీకరించి, ఫోటోలు తీయించి బులుగు మీడియా ఛానల్స్ లో, వాళ్ళ పత్రికల్లో వాటిని ప్రచురించి దాని కింద నిరాధారమైనటువంటి, అసలు అక్కడ జరగనటువంటి సంఘటనలు జరిగినట్టు, ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్నట్టు, సహకరించట్లేదు అన్నట్టు రకరకాలుగా పిచ్చి వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి తప్పుడు కేసులకు భయపడే వ్యక్తి కాదు, ఇటువంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు. ఇవాళ ఏ తప్పు చేయనటువంటి నిప్పు లాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు 20 ప్రశ్నలు ఏంటండి, 200 ప్రశ్నలు అడిగినా కూడా ఏ మాత్రం తొణకకుండా, బెనకకుండా మొహంలో మీ మొహం ఇంకా సూటిగా, మీ కళ్లల్లోకి సూటిగా చూసి జవాబు చెప్పగలిగినటువంటి నీతివంతమైనటువంటి నాయకుడు, నిప్పు లాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ కోర్టులో ఏ రకంగానూ కూడా రుజువైనటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా బోగస్. మీరు తయారు చేసినటువంటి ఎఫ్ఐఆర్ బోగస్,
మీ దగ్గర ఆధారాలు లేవన్నటువంటి విషయం ఇప్పటికే ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. కేవలం ఇటువంటి ఫోటోగ్రాఫ్లు వీడియోలు లీక్ చేసినంత మాత్రాన మీరు చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లలేరు. ఆయన కొన్నటువంటి గౌరవాన్ని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవేవి కూడా సఫలీకృతం కావు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా మళ్లీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఈ సైకోని గద్దె దింపే వరకు, ఈ సైకో కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ బులుగు మీడియాకి, అదేవిధంగా పేటీఎం కుక్కలు వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఇటువంటి ప్రసారాలకి, ఇటువంటి ఫోటోగ్రాఫ్స్ కి దయచేసి ఇటువంటి వాటిని మీరు నమ్మొద్దండి. పనిగట్టుకుని ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా.